ఒక చోట ఒక మహిళ నిలబడితే ఒక వస్తువుగా చూసే దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళు పోకిరి ఎదవలో ఒక డాఫర్ గాళ్ళు వెళ్ళిపోయారంటే కడుపు మండిపోదండి. ప్రతి ఇంట్లో పెంచేటప్పుడు ఆ ఇంట్లో తల్లి ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది, కూతురు ఉంటుంది, చెల్లి ఉంటుంది, అందరూ ఉంటారు కదా. ఎందుకని వీళ్ళకి ఆ మాత్రం తెలియట్లేదు అంటే పెంపకం లోపమా? హైదరాబాద్లోని ఈ వార్త అందరికీ ఆంధ్రప్రదేశ్ కూడా పంపించాలి. ప్రతి చోట ఒక మహిళ నిలబడితే ఆ మహిళలో సుమతి ఐపీఎస్ కనబడుతుందని భయపడి సస్తారు ఒక్కొక్కడు ఇలాంటి అప్రోచ్ చేస్తే. తక్షణమే దీని మీద దృష్టి పెట్టండి. మరో సమాజాన్ని మనం ఒక భారత పౌరుల్ని మనం బాగా తయారు చేయాలంటే ఇవాళ ఇలాంటి దమ్మున్న ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తాను, దయచేసి దీని మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రతిపక్ష అందరికీ కూడా ఇలాంటి ఆఫీసర్స్ని ఇంకా ప్రోత్సహించండి. అన్ని చోట్ల ఇది కరీంనగర్లో ఉన్నా సరే. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, నిన్న హైదరాబాద్లో ఒక పోలీసు అధికారిని, ఒక ఉన్నత స్థాయి అధికారిని, ఆవిడ పోలీస్ కమిషనర్ అని కూడా చెప్తున్నారు, సుమతి గారు, ఆవిడ చుట్టూతో చేరి ఒక 40 మంది వరకు ఆవిడని హేళన చేసినట్టుగా, ఆవిడని వేధించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏం మాట్లాడతారు? గ్రేట్ పోలీస్ ఆఫీసర్, తెలంగాణ బిడ్డ, తెలుగు జాతికి ఒక ఆణిముత్యంగా ఉన్న పేరుపడ్డ, ఇంటెలిజెన్స్లో చాలా కృషి చేసిన, అలాగే డిజిటల్ రంగంలో కూడా అంటే టెక్నాలజీ రంగంలో కూడా చాలా డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి కృషి చేసిన ఆవిడగా వారికి పేరు ఉంది. జనజీవన స్రవంతులు రమ్మని చాలామందిని కూడా ఒక ప్రయత్నం స్పెషల్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు, అండర్ కవర్ ఆఫీసర్ కింద కూడా చేశారు. ఆవిడ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా విసుగునగర్ దగ్గర రాత్రిపూట అంటే వాళ్ళు చేయాలని చేయడం కాదు, తనే అండర్ కవర్ ఆపరేషన్లో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ మహిళలకు భద్రత ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక బస్ స్టాప్లో రాత్రిపూట 12 గంటల దూరంగా మఫ్టీగా ఎవరు ఉంటారు, నుంచోగానే దాదాపు 40 మంది వచ్చి హేళనగా వెకిలిగా మాట్లాడతాం, నీ రేట్ అంతా అని అడగటం స్టేజ్కి వెళ్ళిపోయిందంటే కడుపు మండిపోతూ ఉంది. ఒక హైదరాబాద్ మహానగరంలో, ఒక నగరంలోనే అది కూడా, ఒక చోట ఒక మహిళ నిలబడితే ఒక వస్తువుగా చూసే దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళు పోకిరి ఎదవలో ఒక డాఫర్ గాళ్ళు వెళ్ళిపోయారంటే కడుపు మండిపోదండి. ఇవాళ ఎందుకంటున్నానంటే వాళ్ళ పైచాసిక ప్రవృత్తిని సూచిస్తుంది. ప్రతిస్వామ్య వ్యవస్థలో ఇది పరాకాష్ఠగా భావించాలి. ఒక ఆబ్జెక్టివ్గా చూస్తున్నారా ఆ మహిళని? ఇది అంటే దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే ఒకటే కాదండి. ఇవాళ ప్రతి ఇంట్లో పెంచేటప్పుడు ఆ ఇంట్లో తల్లి ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది, కూతురు ఉంటుంది, చెల్లి ఉంటుంది, అందరూ ఉంటారు కదా. ఎందుకని వీళ్ళకి ఆ మాత్రం తెలియట్లేదు అంటే పెంపకం లోపమా? పోలీసులు ప్రతి చోట పెడితే పెట్టలేం కదా మనం. సమాజం మార్పు రావాలి కదా. అందుకని దీనికి కారణాలు ఏంటి? సమాజంలో ఒక దిక్కుమాలిన సన్నాసి సినిమాలు వచ్చినాయి, అదొకటి. రెండోది, నేను అందరికీ కోటింగ్ ఇచ్చేసి ఉంటారు, ఫుల్ కోటింగ్. ఈ కోటింగ్ 40 మంది, ప్రతి ఒక్కడు 100 మందికి, ఒక 100 మందికి చెప్తే జనం సెట్ అయిపోతారు. ఈ తప్ప గ్రేట్ అమ్మా, థ్యాంక్స్ మీకు, ఈ గ్రేట్ ఎఫర్ట్ చేశారు సుమతి గారు. గద్వాల జిల్లా వారిది, పూర్వీకులది. డిఎస్పీలో ర్యాంక్లోనే వచ్చి ఐఏఎస్, కాన్ఫిడెంట్ ఐఏఎస్ కింద అయ్యి ధైర్యంగా ఒక నిలబడి చాలా పేరుంది, డైనమిక్ అని పేరుంది. ఇవాళ హైదరాబాద్లోని ఈ వార్త అందరికీ ఆంధ్రప్రదేశ్ కూడా పంపించాలి. ప్రతి చోట ఒక మహిళ నిలబడితే ఆ మహిళలో సుమతి ఐపీఎస్ కనబడుతుందని భయపడి సస్తారు ఒక్కొక్కడు ఇలాంటి అప్రోచ్ చేస్తే. కర్తవ్యం సినిమాలో విజయశాంతం చూసారు, ఐపీఎస్ కర్తవ్యం లాగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను. అందుకని అమ్మా, మీరు చాలా మంచి పని చేశారు. అంటే ప్రజల్లో మీరు చెప్పింది ఆ 40 మందిని కంట్రోల్ చేయడం కాదు, ఒక మానసిక ప్రవృత్తి మీరు వెల్లడి చేశారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ సమాజంలో ప్రజలు గమనించాల్సింది, తల్లిదండ్రులు గమనించాల్సింది, సమాజం గమనించాల్సింది ఇది వీళ్ళ సంగతి. ఇది ఇక రెండో విషయం ఏంటంటే, మీరు దీని మీద కొంత ముందుకెళ్ళి కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కొంచెం కుదిరితే వారికి చూస్తే మంచిదే అండి. చాలా చోట్ల ఐసోలేటెడ్ ప్లేస్లు ఉంటాయి. తర్వాత చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, నవీన కాలంలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ క్యాబ్స్ దగ్గర చాలా స్పష్టంగా ఉండాలని నేను చెప్తున్నాను. క్యాబులు, ఆటోలు, వీళ్ళు చిన్న కౌమార దశలో ఉన్న పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్న సందర్భంలో చాలా స్ట్రిక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తక్షణం మీరు మీద అన్ని కమిషనరేట్స్ని పిలిపించి, అంటే మీ కోఆర్డినేషన్ చేసుకుని
ఖచ్చితంగా ఆటో డ్రైవర్స్ అందరూ గొప్ప వాళ్ళు ఉంటారు. కానీ దాంట్లో ఉన్న చూస్తున్నాం క్యాబ్స్లో కానీ రాత్రి 2 గంటలకు మహిళలు ఇవాళ లక్షల మంది పనిచేస్తూ ఉన్నారండి. హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ఇళ్ళకెళ్ళాల్సిన అనేక సందర్భాలు ఉన్నాయి. అది ఒకటి. రెండోది నిర్మానుష్యంగా ఉండి రాత్రిపూట వెళ్ళే చోట్ల ఖచ్చితంగా దాని మీద ఒక్కోసారి పెట్రోలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మెరికల్ లాంటి మహిళా అధికారులను వాళ్ళని మోటార్ సైకిల్ మఫ్టీలో కాలేజీల దగ్గరికి అలా కొన్ని చోట్లకి పంపించి ఇలాగ ఏర్పాటు చేయాలి. వాళ్ళు భయపడాలి. హుందాగా ఉండవచ్చు, మిగతా మాట్లాడటవచ్చు, కానీ దీని మీద గట్టి చర్యలు ఇస్తే సమాజానికి ఒక గొప్ప సందేశం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ షీ టీమ్స్ ఉన్నాయి. ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది బాగా ఈ టెక్నాలజీ రంగంలో కాబట్టి షీ టీమ్స్ ఏదైతే ఉందో ఇవాళ చాలా చోట్ల ఎవరికి ఫోన్ చేయాలో తెలియట్లేదు. ప్రతి చోట కూడా ఫోన్ నెంబర్ పెట్టాలి. సంబంధిత పోలీస్ స్టేషన్ ఏమైనా ఇబ్బంది అయితే అందులో కొంత దుర్వినియోగం అవచ్చు. ఎవరో పోలీస్ స్టేషన్ సార్ నాకు నా గేదె దూడ తప్పిపోయింది అని చెప్పి వేరే పోలీస్ స్టేషన్ చెప్పి తిట్టిన వీడియోలు చూసాం కదండి. ఎక్కడో కరీంనగర్లో తప్పిపోతే ఖమ్మం జిల్లాలో ఫోన్ చేస్తాడు, ఖమ్మం జిల్లా పోలీస్ స్టేషన్. అలా కాకుండా దుర్వినియోగం చేసే ఉంటే యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళది అమెరికాలో కూడా ఒకసారి దుర్వినియోగం జరుగుతుంది, అది వేరే 10. ఇక్కడ ప్రతి చోట మీకు సంబంధిత పోలీస్ స్టేషన్ ఇక్కడికి వస్తుంది ఈ నెంబర్ ఇది. అలాగే షీ టీమ్స్ కావాలంటే షీ టీమ్ నెంబర్ ఇది. ఒకసారి దొరకదండి. ఈ యాప్ని మనం ఇలా అనగానే 3 సార్లు ఉంది కదా, యాప్ని అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా యూజ్ చేసుకోవట్లా చాలామంది. అందువల్ల మహిళలు చేసుకోవాలి, పెప్పర్ స్ప్రే పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి అంటే మరి ఏం చేస్తాం, సమాజం అలా ఉన్న పరిస్థితిలో ఉంది. చాలామంది అండి వాళ్ళ స్ట్రీట్ చిల్డ్రన్ నేను చూస్తూ ఉంటే నేను కొన్ని చోట్లకి వెళ్ళాను ఒక అన్న ప్రసాదం ఇవ్వడానికి, అలాగా ఆర్ఫనేజ్ హోమ్స్కి, తర్వాత గవర్నమెంట్ కొన్ని చోట్ల పెట్టేదానికి వెళ్ళొచ్చాను నేను. వాళ్ళు అక్కడ మహిళలు చాలా బాధ్యతాయుతంగా మెలుగుతున్నారు. మహిళలు అంటే విద్యార్థులు విషయంలో కూడా కోఆర్డినేషన్ కావాల్సి ఉంటుంది. ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇంతకుముందు మళ్ళీ రాశాను. ఇవాళ నవీన కాలంలో దిక్కుమాలని దీంట్లోకి వచ్చేసింది. మొత్తం అంతా ప్రపంచం అదుపులేని అంతా చేతిలోకి వచ్చేసింది. ఆ కోవిడ్ పుణ్యమాని ట్యాబులు పెడతాం వల్ల వాళ్ళు ఏదో బైజూస్ పోయిన తర్వాత ఇంకోటి పోయిన తర్వాత దాని అదుపు లేకుండా ఉంది. ఇక్కడ ఒప్పుకోవట్లా, చిన్నాళ్ళు కూడా ఫోన్ లేకపోతే ఒప్పుకోవట్లా, అడిచి పెట్టి మానసిక రుగ్మతగా అయిపోయింది. పెద్దవాళ్ళకి అయిపోయినప్పుడు చిన్నాళ్ళకైతే దీన్ని మనం టెక్నాలజీ ఇప్పుడు వాడుకోవాలి, దీన్ని అదుపులో పెట్టుకోవడానికి రాజ్యాంగంలో లేవు. ఇది చాలా కొత్త ఎడిషన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. సెల్ఫ్ కంట్రోలే దానికి, సెల్ఫ్ కంట్రోల్తో పాటు సూచనలు కూడా కావాల్సింది. మన ఆంధ్రప్రదేశ్లో సరిత గారిని ఒక పోలీస్ అధికారిని ఉన్నారు, ఆవిడ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు, అలాగే వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. మీరు దయచేసి మీరు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ మీరు కూడా అలాంటి వీడియోలు చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని. ఎందుకంటే మోరల్ పోలీసింగ్ చేయిస్తారని మనం తిడతా ఉంటారు. లేదండి, మీ అబుదేవ్ ప్రజాస్వామ్య ప్రగతిశీల మహిళా సంఘం కానీ, మిగతా వాళ్ళు కానీ, ముప్పాళ్ళ రంగనమ్మ గారు కానీ, వాళ్ళు ఎంత అభ్యుదయవాదులైనా సరే కొన్ని విషయాలు సౌందర్య సాధనాల విషయం మిగతా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ పబ్బు గబ్బు, మళ్ళీ చెప్తున్నానండి, ఈ పబ్బులు గబ్బులు సంస్కృతి బాగా పెరిగిపోయింది, డ్రగ్స్ సంస్కృతి బాగా పెరిగిపోయింది. తక్షణమే మధ్యతరగతి వాళ్ళని ఈ దుర్మార్గమైన అంటే మిగతా వాళ్ళని కూడా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు అడ్డుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు తిడతారు మోరల్ పోలీసింగ్ మీరు పోలీసింగ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత 8వ తరగతి నుంచే కనీసం కెరీర్ కౌన్సిలింగ్ కోసంతో పాటు వాళ్ళు మోరల్ దాని గురించి కూడా క్లాస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు అక్కడ. తక్షణమే దీని మీద దృష్టి పెట్టండి. మరో సమాజాన్ని మనం ఒక భారత పౌరుల్ని మనం బాగా తయారు చేయాలంటే ఇవాళ ఇలాంటి దమ్మున్న ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి. ఇవాళ 2 చూసాం, ఇంకొక సైబర్ కమిషన్ అనుకుంటా, స్టేట్ మున్సిపల్ కమిషన్ కింద మొన్న సృజన గారు అనుకుంటా, షీజ్ ఐఏఎస్ డైనమిక్, వాళ్ళ ఫాదర్ కూడా ఐఏఎస్ బొల్లామి గారు అనుకుంటా. ఆవిడ పొద్దున్నే వీడియో చూస్తే తెల్లారి 5:30-6 గంటలకు లేచి కారులో బయలుదేరి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, పొద్దున్న అసలు పారిశుద్ధ్యం ఉన్నా, నీళ్ళు వస్తున్నాయా, ఆవిడ తిరుగుతూ ఉన్నారు. ఇద్దరు భలే దొరికారండి హైదరాబాద్కి, ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ. సచ్ ఏ వండర్ఫుల్ పీపుల్. అలాగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మహిళల కళాశాలలో అన్ని చోట్ల కూడా పెట్టాలి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో కూడా విత్ మై సిన్సియర్ అప్పీల్. రైల్వే స్టేషన్లో చాలా ఇబ్బందులు జరుగుతాయి. రాత్రిపూట తిరిగే అనేక మంది ఊళ్ళ నుంచి వచ్చేస్తున్నారు, ఊళ్ళ నుంచి తెలియకుండా వస్తున్నారు, సినిమా ఫీల్డ్లో వస్తారు, ఇంకోటి వస్తారు. ఖచ్చితంగా ప్రతి రైల్వే స్టేషన్లో షీ టీమ్స్ కాదు, మహిళా సహాయ కేంద్రాలు 24 hours పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ప్రతి బస్ స్టాండ్లో కూడా, ముఖ్యమైన బస్ స్టాండ్లో కూడా. ఎందుకంటే దాంట్లో చెత్త బ్యాచ్ అంతా కొంతమంది బయట తిరుగుతూ ఉంటారు, అదే పనిలో ఉంటారు. అందుకని ఈ 2 విషయాలు మీరు చేసుకోండి. ప్రజలు, సమాజం కొన్ని తరాలు మీలాంటి వాళ్ళు గుర్తుంచుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తాను, దయచేసి దీని మీద ముఖ్యమైన దృష్టి పెట్టండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రతిపక్షం అందరికీ కూడా
ఇలాంటి ఆఫీసర్స్ని ఇంకా ప్రోత్సహించండి. అన్ని చోట్ల ఇది కరీంనగర్లో ఉన్నా సరే, వరంగల్లో ఉన్నా సరే, తిరుపతి, కర్నూలు లేదా విజయవాడలో ఉన్నా సరే, దమ్మున్న ఆఫీసర్లు ఉన్నారు. అందుకు మనం ఒకటి చెప్తాను మీకు, మన చాలామంది మన పోలీసులను తప్పుగా అర్థం చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ నేను చూశానండి, దమ్మున్న కలేజా ఉండి న్యాయం చేయాలనే ఆఫీసర్సు ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ నుంచి పై స్థాయి వరకు వస్తున్నారు. కొన్నేళ్ళు పోయేటప్పటికి ఆ అహంకార వ్యవస్థ, ఒక దుర్మార్గం వ్యవస్థ వీళ్ళని ఆ చట్టంలో బందీ చేస్తుంది. ఇంకా కొంతమంది ఆ బాధ, ఆవేదన, కసిలో ఉన్నారు. రాజకీయ నాయకులు మమ్మల్ని కంట్రోల్ చేయటం, బట్ ప్రజాపాలన ఫైనల్. కానీ మీరు నిలబడండి, ప్రజలకు న్యాయం చేయండి. మీకు ఇంకోసారి చెప్తున్నా అందరికీ, మీకు దమ్మున్న యువత రండి, ఫీల్డ్స్లోకి రండి. ఒక సాఫ్ట్వేర్ జాబు అది తెచ్చుకుంటాం, ఓకే, మీ టెక్నాలజీ అద్భుతమైన ఫీల్డ్ ఇది. పోలీస్ వ్యవస్థ సమాజానికి సేవ చేసే వ్యవస్థ, జీతం కాదండి వాళ్ళు చెప్తాను, సమాజానికి సేవ చేసే వ్యవస్థ ఇది. ఉద్యోగులు కూడా సమాజానికి కొంతమంది మారిపోయి ఉండొచ్చు, వాళ్ళ అయితే గుడ్లు పెట్టే బాతులాగా. మీరు రండి, మీలాంటి వాళ్ళు ఎక్కువ ఎంతమంది వస్తే, ఇలాంటి దమ్మున్న ఆఫీసర్స్ వీళ్ళందరూ వస్తే సమాజానికి ఉపయోగం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.